వెల్కమ్ టు అది లెక్క. మీకు తెలుసా, నా పేరు భాషా కోమలి. నాకు తెలుగు అంటే చాలా లైక్ అండి, అందుకే ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అచ్చమైన తెలుగులోనే ఈరోజు న్యూస్ చెప్పమన్నారు. మరి అసలు కొంతమంది అయితే తెలుగు రాకుండా చాలా మాట్లాడేయాలని ఆశకు పోతుంటారు. ఆశ అనొద్దు, అత్యాశ. నాకు అలాంటిది లేదండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి తెలుగు చాలా ఇష్టం నాకు. ఓకే, రిమెంబర్, అత్యాశ అంటే గుర్తుకొచ్చింది. అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవడం కాంగ్రెస్ వాళ్ళకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. చేతుల్లోకి దాదాపు వచ్చేసిన పదవి కాస్త కారు ఎత్తుకుని వెళ్ళిపోయింది. అదేంటి, కారు ఎట్లా ఎత్తుకెళ్తుంది అంటారా? నిజమండి బాబు, నమ్మకుంటే మీరే చూడండి ఎట్లా ఎత్తుకెళ్ళిందో. జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యాశకు పోయి ఉన్నది కూడా ఊడగొట్టుకున్నట్లయింది కాంగ్రెస్ పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు పదవి చేతిలోకి వచ్చినంత పనయింది. కానీ ఏం లాభం, కాంగ్రెస్ వాళ్ళకు కాలం కలిసి రాలేదేమో. ఆ పదవిని టీఆర్ఎస్ వాళ్ళు తన్నుకుపోయినారు. కాంగ్రెస్ కు 14 మంది సభ్యులున్నా గానీ లాభం లేకపోయే. తక్కువ స్థానాలున్న టీఆర్ఎస్ ని జెడ్పీ పదవి వరించింది. తమకు ఏకపక్షంగా గెలవడానికి సరిపడా బలం లేకున్నప్పుడు ఏం చేయాలి? మిగతా పార్టీల మద్దతు తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ మాకు మద్దతు అవసరం లేదని చెప్పడంతో కేసీఆర్ సార్ ఊరుకుంటాడా ఏంది? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు కదా. మద్దతు ఇమ్మన్నాడు, ఇంకేముంది, పోస్టు కారెక్కేసింది. నిజానికి 33 మంది సభ్యులున్న రంగారెడ్డి జెడ్పీలో కాంగ్రెస్ కే అధికంగా 14 దక్కినాయి. ఇక టీఆర్ఎస్ కు 12 మంది, టీడీపీకి 7 మంది సభ్యుల బలం ఉంది. ఈ దశలో పదవి ఎవరిని వరించాలన్నా తెలుగుదేశం పార్టీని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తెలుగుదేశం ఊరుకుంటుందా ఏంది? రాయబారాలు మొదలెట్టింది. రాయబారాలు విన్న కాంగ్రెస్ ఇక్కడ మాకు మద్దతు ఇస్తే మీకు వరంగల్, మహబూబ్ నగర్లలో మద్దతు ఇస్తామని చెప్పింది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతున్నట్లు వినికిడి. అట్లా కాదు గాని మొదటి 2 సంవత్సరాలు రంగారెడ్డి జెడ్పీ పదవి మాకిస్తే మద్దతు ఇస్తాం, తరువాత 3 ఏళ్లు మీరే పాలించుకోండి అని టీడీపీ నేతలు చెప్పినారు. దిమ్మ తిరిగిన కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో జతకట్టింది. వారిద్దరి మధ్య రాయబారాలు ఏం నడిచినవో ఇప్పటికైతే సస్పెన్స్. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలండి. బాండ్ వచ్చేసి ఇండియాలో అయినా కూడా స్టడీస్ కోసం మేమంతా యూఎస్లో పెరిగాము. అయినా కూడా ఫ్యామిలీ అంతా చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అసలు అక్కడ పెద్ద షాక్ ఏంటంటే, అరే కోమలి ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది, అసలు తను యాంకరింగ్ చేస్తే ఎంత బాగుంటుంది, ముఖ్యంగా న్యూస్ అని చాలాసార్లు అనేవాళ్ళు. కాకపోతే నాకు తెలుగు చాలా ఇష్టం. అలా అనే యాంకర్గా చేయాలని రూల్ లేదు కదా. కొంతమంది పిల్లలు కూర్చోబెట్టి తెలుగు చెప్పాలి, తెలుగు భాష చాలా బాగా నేర్పించాలనేది నా డ్రీమ్. మా ఇంట్లో కూడా మా ఫాదర్, మదర్ అంతా లాంగ్వేజ్ చాలా బాగా మాట్లాడతారు. మీ మమ్మీ డాడీదే వచ్చింది అంటారు. ఏంటమ్మా డ్రీమ్ అంటున్నావు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తావా డ్రీమ్ గురించి? అదేనండి, నాకు పిల్లలంతా తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు కదా ఇంగ్లీష్ మీడియం వల్ల. వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా తెలుగు ఎలా మాట్లాడాలి అవన్నీ నేర్పించాలనేది నా లైఫ్ డ్రీమ్ అండి. అది తెలుసుకొని ఇంత బాగా భాష మీద తను చేస్తుంటే ఒకసారి వచ్చి ఛానల్లో చదవండి అని చాలామంది పిలిచారు. బేసిక్గా ఇష్టం ఉంది, కానీ జనాల కోసం కూడా తెలుగు అంటే ఏంటో తెలియాలని ఇలా వచ్చాను. ఓకే, న్యూస్లోకి వెళ్దామండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా ఒకటి ట్విస్ట్లు అనుకోండి, ఒక ట్విస్ట్లేనా, షాకుల మీద షాకులు. ఎవరెవరికి తెలుసా? ఇంకెవరికి? అధికార ప్రతిపక్ష పార్టీలకే. ప్రకాశం జడ్పీ ఎన్నిక సందర్భంగా ఎవరు మస్తు షాకుల మీద నడిచింది. ఆ షాకుల సంగతి చూసొద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలకు జడ్పీ ఎన్నికల్లో ఒకటే షాకులు అనుకోండి. ఇంతకీ ఎవరు షాక్ ఇచ్చారో తెలుసా? ఇంకెవరు, మన హరిబాబన్న. ఆయన ఇచ్చిన దెబ్బకు టీడీపీ నేతలు ఒక్కసారిగా కరెంటు తీగ పట్టుకున్నంత పనయ్యింది. పచ్చ పార్టీకే ప్రకాశం జెడ్పీ పదవి అనుకునే లోపు మన హరిబాబన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసి జగనన్న పార్టీ మద్దతుతో పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. తస్సదియ ప్లాన్ అంటే ఇట్లుండాలి. ప్రకాశం జిల్లాలో 56 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. తెదేపాకి 25,
వైసీపీకు 31 దక్కాయి. అయితే 3 వైసీపీ సభ్యులు ఓటింగ్కు దూరం కావడంతో ఇరువురి బలాలు సమానమయ్యాయి. అప్పటి నుంచి హై డ్రామా మొదలయ్యింది. ఓటింగ్ కోసం వస్తున్న వైకాపా సభ్యుణ్ణి పోలీసులు అరెస్టు చేయడంతో వైసీపీ బలం తగ్గిపోయి టీడీపీ బలం పుంజుకుంది. ఆ దెబ్బతో టీడీపీ నేతలు గెలుస్తారనే ఒకటే సంబరాలు చేసుకున్నారు కూడా. తీరా పేర్లు ప్రకటించే సమయానికి టీడీపీకి చెందిన ఈదర హరిబాబు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అనడంతో అందరికీ ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇక మన వైసీపీ నేతలు ఊరుకుంటారా ఏంది? అధికారం టీడీపీ చేతిలోకి పోకుండా అప్పటికప్పుడు మాట్లాడుకొని హరిబాబన్నకు మద్దతు ఇచ్చినారు. తస్సదియా హరిబాబన్న జెడ్పీ పోస్ట్ కొట్టిండు. మన వైసీపీ రుణం తీర్చుకోవాలి కదా. వైస్ చైర్మన్ గా వైసీపీ నేతకు మద్దతు తెలిపిండు. అది అసలు వ్యవహారం కదా. మేమైతే యుఎస్ లో ఉంటామన్నట్టు కానీ బతుకమ్మ, గోబెమ్మలు, సంక్రాంతి ఆల్ ఫెస్టివల్స్ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అక్కడ ఉన్నామే కానీ అసలు తెలుగు చక్కగా మాట్లాడటమే కదా, ఇలాంటి సాంప్రదాయ దుస్తులు కూడా చాలా బాగా యూజ్ చేస్తుంటాము. ఇవాళ రేపటి పిల్లలు చాలా మంది జీన్స్, టీషర్ట్స్ అలా కానీ లాంగ్వేజ్ తెలుగు ఇలాంటి డ్రెస్సింగ్ చాలా బాగా పట్టింపుతో చేస్తుంటామండి. నా గురించి ఇంకా చాలా చెప్తాను, నా తెలుగు గురించి, నా సాంప్రదాయాల గురించి. అందుకంటే ముందు ఒక న్యూస్ చెప్తాను, వినండి. కాంగ్రెస్కి ఇప్పుడు హిందుత్వవాద భయం పట్టుకున్నట్టుగా ఉంది. బీజేపీ చేసే పనులని హిందుత్వవాదంగా చూడొద్దని, జాతీయవాదంగా చూడాలని చెప్తోంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, జయరాం రమేష్ సార్. ఆయన ఆ మాట ఎందుకన్నారో అసలు ఆ ఎవరం కథ ఏంటో చూద్దామా మరి. కాంగ్రెస్ కు బీజేపీతో పెద్ద తలనొప్పి వచ్చి పడింది అనుకోండి. ఆ పార్టీ చేపట్టే పనులపై ఇంతెత్తున లేస్తోంది. బీజేపీ ప్రభుత్వం 600 కొన్ని పనులను అధికారం పోయేలోపు చేయాలని సంకల్పించింది కదా. అవి ఏమేమి అంటే గంగా నది పరిరక్షణ, ఇంకా అనేక పుణ్యక్షేత్రాల అభివృద్ధి. అయితే వీటిని బీజేపీ హిందూ పుణ్యక్షేత్రాల అభివృద్ధి పరిరక్షణ అంటూ ప్రజలకు చెప్పుకుంటూ పోతోంది. ఈ విషయం విన్న కాంగ్రెస్ వాళ్లకు ఎక్కడ హిందువులు ఆ పార్టీకి దూరం అయిపోతారోనని భయం పట్టుకుంది. అది నుంచి హిందువుల కంటే ముస్లిం మైనారిటీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది కాంగ్రెస్. ఈ విషయం బీజేపీ తెలుసుకున్నదో ఏమో తెలియదు గాని హిందువులే ఎజెండాగా ముందుకు పోతోంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ అంటూ తెగ హడావిడి చేస్తోంది. ఇక కాంగ్రెస్ ఊరుకుంటదా? ఒక్కొక్కరు దాన్ని ఖండిస్తూ అలా చేయకండి, ఇలా చేయండి అని సెలవిస్తున్నారు. వారిలో మన జయరాం సారు కలిసిండు. గంగా పరిరక్షణ ప్రాజెక్ట్ ను హిందూ ప్రాజెక్ట్ గా చూడొద్దు, జాతీయ ప్రాజెక్ట్ గా చూడాలని చెబుతుండు. అది కేవలం హిందువుల ప్రాజెక్టు కాదని, జాతీయ ప్రాజెక్ట్ అని ప్రెస్ మీట్లు పెట్టి వాయిస్తున్నాడు బీజేపీని. తస్సదియా ఇప్పుడు జ్ఞానోదయం అయిందా ఏంది వీళ్ళకి? మేము అక్కడ ఉంటామే కానీ అన్ని తెలుగు పిక్చర్స్ టోటల్ గా చూస్తుంటామండి. ఉమ్మడి కుటుంబాల గురించి వచ్చే పిక్చర్స్ అయితే పక్క పిచ్చిగా చూస్తుంటాం మేము. అంటే ఉమ్మడి కుటుంబం అంటే గుర్తుకొచ్చింది బొమ్మరిల్లు అంటే అప్పట్లో వచ్చిన ఫిల్మ్ అయితే ఎన్నిసార్లు చూసానో తెలుసా. బొమ్మరిల్లు అంటే గుర్తొచ్చింది, అంతా మీరే చేశారు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నారు కదా, ఇంకెక్కడ మన సిద్ధు సినిమా బొమ్మరిల్లునే కదా. ఇప్పుడే ఈ డైలాగ్ని మార్చి చెప్తున్నారు మన ధర్మాన సార్. ఏమన్నా తెలుసా, అంత సీఎం ఆఫీసులో చేశారని చెప్తాడు. ఇంతకీ ఆ సీఎం ఆఫీసులో ఏం చేశారో, ఈయన ఏమన్నారో కనుక్కుంటే కానీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం ఆఫీస్ నుంచే జరుగుతోందని మన ఉత్తరాంధ్ర బాసు అదే ధర్మాన సారు చెబుతున్నాడు. ఒక్కసారైతే పర్వాలేదు కానీ అదే పనిగా చెబుతున్నాడు. ప్రతి విషయంలో చంద్రబాబును ఇరికించాలని తెగ తాపత్రయపడుతుంటాడు. మరి ఈసారి ఏం వ్యవహారంలో చంద్రన్నను ఇరికించిండో మరి. మొన్న ఎన్నికల సందర్భంగా అంబటి రాంబాబును, ఎమ్మెల్యే ముస్తఫాను టీడీపీ నేతలు, కార్యకర్తలు దుమ్ము దులిపినారు కదా. ఈ విషయంపై ఫైర్ అవుతున్నాడన్నమాట. ఈ దాడిలో సీఎం ఆఫీసు పాత్ర ఉన్నదని, అక్కడి నుంచే రాయబారాలు నడిపి దాడికి పాల్పడ్డారని ఈ ధర్మాన చెబుతున్నాడు. నిజమో కాదో తెలియదు గాని పాపం దాడిలో గాయపడ్డ ఎమ్మెల్యే అయితే ఒకటే ఏడుపనుకో. అయినా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి అట్లా చేస్తారా ఎవరైనా?
ఇక సామాన్యులకి రక్షణ ఎక్కడుంటుందో ఏమో. ధర్మాన సారు, మీరు మీ పని కానియండి. యూనో అక్కడైతే చాలా మంది నన్ను చూసి జాల్సీగా ఫీల్ అవుతారు. ఇక్కడ సెటిల్ అయినా కూడా ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది అని. చాలా మంది అయితే లోపల ఎంత కుళ్ళు ఉన్నా కూడా సన్మానం చేస్తామని వచ్చారు. కానీ లైక్ యూనో నాకు అలాంటివేవి నచ్చవండి. నేను వెళ్తుంటే చాలా ఎంత గుసగుసలు పెట్టుకుంటుంటారు. గుసగుసలు అంటే గుర్తొచ్చింది, టీ కాంగ్రెస్ వాళ్ళకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పోలవరంపై తెలంగాణ నేతలు కొట్లాడవద్దంటూ గమ్మున కూర్చోండి అని గులాం నబీ ఆజాద్ చెప్పాడంట. ఆ బిల్ పాస్ అయ్యేలా సహకరించమని కోరుతూ తెలంగాణ నేతలను బుజ్జగించే పనిలో ఆజాద్ సార్ బిజీగా ఉన్నాడని గుసగుస. అదేంటి అట్లనే చెప్పేది? అయినా విషయం ఏందో తెలుసుకుందాం పదండి. రాజ్యసభలో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని, ఎలాగైనా దాన్ని ఆపేందుకు అన్ని పార్టీల మద్దతు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కింద మీద పడతా ఉంటే అధిష్టానం దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది మన కాంగ్రెస్ హీరోలకు. ఆ బిల్లుపై రగడ చేయొద్దని, పాస్ అయ్యేలా సహకరించాలని వారిపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది మన సోనియమ్మ. సాక్షాత్తు ప్రధాని హోదాలో రాజ్యసభలో ముంపు బదలాయింపుపై హామీ ఇచ్చినారు కదా, ఆ విషయాన్ని మరచిపోవద్దు. ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. మాటకు కట్టుబడి తెలంగాణ ఎలా అయితే ఇచ్చామో అలాగే మాటకు కట్టుబడి పోలవరం ముంపు మండలాల బదలాయింపునకు ఒప్పుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేతలకు హితబోధ చేశారట ఆజాద్ సారు. మొన్నటి దాకా పార్టీ పరంగా బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ టీ కాంగ్రెస్ నేత విహెచ్ అన్న తెగ హంగామా చేసినాడు కదా. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలంతా ఈ విషయంపై బాగానే సీరియస్ గా ఉన్నారు. బిల్లు అప్రజాస్వామికమంటూ తెగ మండిపడ్డారు కూడా. ఇప్పుడు ఆజాద్ రాయబారంతో ఈ విషయంపై ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఈ నేతలు. మరో పక్క మీ వాళ్ళని కట్టడి చేయాలి, ఎదురు తిరగడం మంచిది కాదని కాంగ్రెస్ పెద్దలకు బీజేపీ పెద్దలు హితబోధ చేస్తున్నారు. మరి బిల్లు వ్యవహారం రాజ్యసభకు పోతే గానీ తెలియదు. మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పెరగాము అనేది కాదండి. బాండ్ ఎక్కడైతే పుచ్చామో ఆ పద్ధతులు, ఆ విలువలన్నీ మనం కాపాడుతూ ఉండాలి. ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ కదా. మన బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించాల్సి ఉంటుంది. బాధ్యత, విలువలు అంటే గుర్తుకొచ్చింది. చంద్రన్న అధికారంలోకి రాగానే ఏం చెప్పాడు? అధికారంలోకి రాగానే ఏంటి, మొదటి నుంచి ఆయన ఒకటే డలగా చెప్తున్నారు కదా. ఏంటో తెలిసిన, నేను విలువలతో కూడిన రాజకీయం చేస్తానని ఎక్కడ పడితే అక్కడ ఇద్దరు డైలాగ్ బట్టి మరి చెప్తున్నారు. మరి చెప్పిన డైలాగ్లనే ఫాలో అవుతున్నారా? ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో గొడవలు అనేవి లేకుండా ప్రశాంత వాతావరణం ఉందా? ఏమో సీమాంధ్రకు పోయి చూసేద్దాం పదండి. చంద్రన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి హుషారు మీద ఉన్నాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఆనందం చూసి ప్రతిపక్షమోళ్ళు బిత్తరపోతున్నారు. తస్సదియా, ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్షమోళ్లపై ప్రేమ చూపుతుంటే వాళ్ళు బిత్తరపోక ఏం చేస్తారు? ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో బిత్తరపోయిన జగనన్న సైతం ఢిల్లీకి పోయి తన మొరను చెప్పుకున్నాడు. మళ్ళీ స్థానిక ఎన్నికలు రావడంతో ఇక అడ్డు లేదు, అదుపు లేదు. వ్యవహారం చాలా దూరం తీసుకుపోయినారు టీడీపీ నేతలు. ఈ విషయంపై టీడీపీ నేతలు సరికొత్త అస్త్రాలకు తెరలేపారని వినికిడి. వారు దాడులు చేయలేదని, వైకాపా తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, ఇవేమీ చెప్పకుండా వైఎస్ హయాంలో ఇలాగే జరిగాయని, ఇప్పుడు జగన్ కు మాట్లాడే అర్హత లేదని వారు చెబుతున్నారు. తస్సదియా, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ఇలా చేయాలా ఏంది? అప్పుడు వైఎస్ అరాచకాలు చేసిందని ఇప్పుడు టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారా ఏంది? రేపు వైకాపా అధికారంలోకి వస్తే వాళ్ళు ఇదే మాట చెబుతారేమో. అయినా చంద్రన్న విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పి ఇట్లా చేస్తున్నాడో ఏందో, ఆయన వ్యవహారం ఏమీ అర్థం కావట్లే. మేమైతే అక్కడ పెట్రోల్ బంక్స్ లో, ఫ్యాక్టరీస్ లో 1 or 2 hours కూడా జాబ్స్ ఉంటాయండి. పార్ట్ టైం ఏవి చేయడానికి శ్రేయంగా అస్సలు ఫెయిల్ అవ్వం. అక్కడ కల్చర్ చాలా బాగుంటుంది. ఇక్కడ కొంతమంది అయితే ఆఫీసులో 10 hours, 8 hours, 6 hours నిద్రపోతుంటారు. శాలరీ మాత్రం ఎట్ ఏ టైం పడాలని చూస్తుంటారు. అదంత కరెక్ట్ కాదు. లైక్ అలా ఇంక్రిమెంట్స్ కోసం ఊరికే చూడొద్దు కదా. జాబ్ ఇంక్రిమెంట్ అంటే గుర్తొచ్చింది. కేసీఆర్ సార్ తెలంగాణ రాగానే ఏం చెప్పాడో తెలుసా? నవ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపడుతున్న తెలంగాణ ఉద్యోగులందరికీ రాష్ట్ర సాధన సందర్భంగా ఇంక్రిమెంట్ ఇస్తున్నానని ప్రకటించాడు కదా.
ఈ దెబ్బతో తెలంగాణ ఉద్యోగులు మస్తు ఖుషి అయ్యారు. ఎప్పుడు ఇంక్రిమెంట్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 2 నెలల జీతం కూడా దగ్గర పడుతుంది. ఎప్పుడు ఇస్తారో ఏమో చూడాలి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సారు ఉద్యోగులను ఖుషి చేయడానికి ఇంక్రిమెంట్ ఆఫర్ ఇచ్చినాడు. జూన్ నెల జీతంలోనే ఆ ఇంక్రిమెంట్ వస్తుందని ఆయన తరపున పార్టీ వర్గాలు కూడా ప్రచారం చేశాయి. అయితే జూన్ నెల దాటింది, జూలై కూడా వచ్చేసింది, అయినా ఇంక్రిమెంట్లు రాకపోయాయి. అసలు ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే 2 రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీ పూర్తి స్థాయిలో జరిగిన తరువాతే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని తెలంగాణ సర్కారు భావిస్తోందట. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రోళ్లకు ఈ ఇంక్రిమెంట్ వల్ల లబ్ధి ఉండకూడదని ఇలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ సర్వీసుల్లోనూ ఆంధ్ర ప్రాంతం వారు కొందరు పనిచేస్తున్నారు. అటు ఆంధ్రాలో కూడా తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. కేసీఆర్ ఇవ్వదలుచుకున్న ఇంక్రిమెంట్ సంగతి పక్కన పెడితే చంద్రబాబు 60 ఏళ్ల రిటైర్మెంట్ ఆప్షన్ పెట్టినాడు కదా, అది ఉద్యోగులను తెగ ఆకర్షిస్తోందట. అందుకని ఆప్షన్లు గనక ఇస్తే సీమాంధ్రకు తెలంగాణ ఉద్యోగులు కూడా పోయేందుకు ఇష్టపడినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి కేసీఆర్ సారు ఈ విషయంపై తొందరగా తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న వారికి ఇంక్రిమెంట్ ప్రారంభిస్తే ఆ తరువాత ఆంధ్ర సర్వీస్ నుంచి వచ్చిన వారికి కూడా జీవోతో వర్తింపజేయొచ్చని వారు చెబుతున్నారు. ప్రభుత్వం కాలయాపన చేయడానికి సాకులు వెతకడం తప్ప తెలంగాణ లబ్ధినే కోరుతున్నట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. అది అసలు కథ. లైక్ I love pets, dogs, cats. పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు అంటే పడి చచ్చిపోతాను. అసలు మనుషుల కన్నా కుక్కల పిల్లలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. దానికోసం లక్షలు పెట్టమన్నా పెడతాను తెలుసా. కుక్క పిల్ల, అంతకి కుక్క పిల్ల అంటే గుర్తొచ్చింది. నా పెట్ చిన్న డాగ్ 1 month బ్యాక్ 1 hour కనిపించలేదు. పిచ్చి దాన్ని అయిపోయాను తెలుసా నేను అసలు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వితిన్ 1 hourలో నా బుచ్చి కుక్క పిల్లని తీసుకొచ్చారు. అప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను. ఇంతకీ కనబడటలేదు అంటే నాకు గుర్తొచ్చింది, కనబడటలేదు. ఇంతకీ ఎవరు కనబడటలేదు అంటారా? ఇంకెవరు, మన కిషన్ రెడ్డి సారు. అందరినీ వెంటేసుకొని ఢిల్లీకి పోయి వచ్చారు కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కనిపించడం మానేశారు. రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కడ కనబడట్లేదు. అందరూ బీజేపీని పోలవరంపై చాలా మన తిట్టిపోస్తున్నా కానీ ఆయన బయటకు రావడం లేదు. ఏమయ్యాడో ఏమో ఇస్తారు. ఢిల్లీకి అందరినీ తీసుకుపోయి తెలంగాణకు నిర్దిష్ట హామీలు కావాలని బీజేపీ పెద్దలతో కొట్లాడి వచ్చినాడు మన కిషన్ రెడ్డి సారు. అక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కనపడలేదనుకోండి. బీజేపీ కార్యాలయాల దాడులు జరుగుతున్నా కానీ స్పందించడం లేదు ఈ సారు. బీజేపీకి కిషన్ సారుకు ఎవ్వరం ఏమైనా చెడిందా ఏంది అని పలువురు ఈయన గారి ప్రవర్తన చూసి అనుకుంటున్నారు. అదిగాక లోపల మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని పార్టీని కోరితే పార్టీ అంగీకరించలేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అదిగాక పొత్తులపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు ఈ సారు. మరి రానున్న రోజుల్లో ఈ సారు వ్యవహారం ఏమవుతుందో ఇప్పటికైతే సస్పెన్స్. ఎక్కడో నన్ను నా తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చే న్యూస్ చెప్పమన్నందుకు అది లెక్కలో ఇంత చక్కటి తెలుగుతోటి నేను మిమ్మల్ని అలరించాను అని అనుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే తెలుగు భాషకు తెగులు పట్టుకుంది.